నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే ఇప్పటి వరకు ఆయన 51 పుట్టినరోజులు జరుపుకుని ఉండొచ్చు, ఇది 52 కావచ్చు. అయితే ఇప్పటి వరకు జరుపుకున్నవి ఏదో అప్పుడు కూడా డక్కా ముక్కలు తిన్నారు, కొన్ని రోజులు చిన్నతనం ఒకలా గడవచ్చు. కాకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా డిఫరెంట్ ఫేజెస్ చూశారు. అన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుంచి ఇంకొక ఎత్తు కావచ్చు. ఎందుకంటే ఒక్కసారి అధికారం వచ్చి మళ్ళీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత చేసుకుంటున్న మొదటి బర్త్డే ఇది. ఇప్పుడు పార్టీలో కూడా రకరకాల కష్టాలు ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తుంది ఒక పక్కన. ఎందుకంటే ఎంతోమంది సీనియర్లు వెళ్ళిపోతున్నారు, ఈయనకి బుజ్జగించే అలవాటు కూడా లేదని చెప్పుకుంటారు. మరి ముందు ముందు పార్టీని ఎలా నడిపిస్తారు, ఎలా ఉంటుంది ఆయన జీవిత ప్రయాణం? ఏమి లేదు, ఆయన పార్టీకి ఏమి వచ్చిన డోకా ఏమి లేదు. ఒకటి, ఎందుకంటే ఆయన ఒక ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు. ఎందుకంటే చాలామంది ఒప్పుకోరు, కానీ ఎంతసేపు ఆయన మీద ఉన్న వివాదాల గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. భారతదేశ రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో జగన్ గారి లాంటి పొలిటీషియన్ లేడు. ఎట్లంటారా, ఎవరైనా అడగచ్చు. ఎందుకంటే ఏమైనా ఆయన గొప్పతనం ఏమున్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వంతో ఆయన ముఖ్యమంత్రి వరకు వచ్చాడు. ఎంతోమంది వాళ్ళ నాన్నలు వారసత్వంతో వచ్చిన వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు కదా, ఏమిటి ఈయన ప్రత్యేకత ఏంటి దీంట్లో అని ఎవరైనా అడగచ్చు. మన కళ్ళ ముందు ఉన్నారు. ఎవరున్నారు? తమిళనాడులో స్టాలిన్ ఉన్నాడు, కర్ణాటకలో కుమారస్వామి ఉన్నాడు, అటుపోతే ఆయన బిజు పట్నాయక్ కొడుకున్నాడు, నవీన్ పట్నాయక్, ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే అటు జార్ఖండ్లో కానీ ఇటు ఏడ తీసుకున్నా కూడా. అయితే వీళ్ళందరికీ ఈయనకి ప్రత్యేకమైన ఒక తేడా ఉంది. కుమారస్వామి ఏనాడు తన పార్టీతో రాజకీయాల్లో ముఖ్యమంత్రి కాలేదు. సరే, ఏవో పొత్తులు గిత్తులు ఏదో గోలది. పొత్తులు ఏమీ లేకుండా ముఖ్యమంత్రి వరకు వచ్చిన వాడు స్టాలిన్. కానీ స్టాలిన్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది ఏమిటి? అతను 14 ఏళ్ల వయసులో రాజకీయాల్లో డిఎంకే ప్రచారానికి వచ్చాడు. ఆయన యువజన అంటే యూత్ డిఎంకే వింగ్కి కొన్ని ఏళ్ల పాటు అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయన 1996లోనే ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, మేయర్గా పోటీ చేశాడు. 1000 లైట్స్లో 2 సార్లు ఓడిపోయాడు. 2 సార్లు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగాను మేయర్గాను గెలిచిన ఏకైక వ్యక్తి స్టాలిన్. కరుణానిధి వారసత్వంతో వచ్చినప్పటికీ కూడా అప్పుడు ఆయన 2 పదవులు నిర్వహిస్తుంటే తర్వాత జయలలిత చట్టం తెచ్చి 2 పదవులు ఎవడు నిర్వహించడానికి వీల్లేదని చేశారు, అది వేరే విషయం. ఆయన మొన్న అంటే 1914 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చినటువంటి స్టాలిన్ ముఖ్యమంత్రి కావడానికి ఎన్నేళ్ళు పట్టింది? దాదాపు 50 ఏళ్లకు పైగా పట్టింది. సరే, 14 ఏళ్ల వయసు మరీ చిన్నదనుకుంటే 1996 నుంచి తీసుకుందాం. అయింది 96 నుంచి తీసుకున్నా కూడా 28 ఏళ్ళు పట్టింది ఆయనకి ముఖ్యమంత్రి వరకు రావడానికి. ఓకేనా? ఒరిస్సాలో ఆయన గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ఆయన కూడా బిజు వాళ్ళ కుమారుడుగానే రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ వీలైనంత తొందరగానే ఆయన ముఖ్యమంత్రి అయి 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన కూడా పొత్తులతోనే గెలుస్తూ వచ్చాడు తప్ప ఆయన పార్టీ స్వతంత్రంగా గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఓకేనా? వీళ్ళందరూ కూడా కుమారస్వామి, స్టాలిను, పట్నాయక్ వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఏదో ఒక సందర్భంలో పోటీ చేసి ఓడిపోయారు. మొన్న ఆయన ఓడిపోయాడు కదా, నవీన్ పట్నాయక్. స్టాలిన్ 2 సార్లు ఓడిపోయాడు, కుమారస్వామి కూడా ఓడిపోయాడు. జగన్ ఇప్పటి వరకు ఓడిపోలేదు. ఆయన ఓటమి తెలియదు. అంటే ప్రభుత్వం ఓడిపోయింది, పార్టీ ఓడిపోయింది, ఆయన వ్యక్తిగతంగా ఓడిపోయాడు. ఒకటే. అసలు ఆయన పొలిటికల్ కెరీర్ ఎంత? 2004లో తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశాడు అనే పేరే కానీ 2009 నుంచే అసలైన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయింది. 2009లో పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయిన ఒక వ్యక్తి వితిన్ 2 ఇయర్స్లో పార్టీ పెట్టేసి 2019 అంటే 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా వచ్చాడు ఆయన. 10 సంవత్సరాల్లో అంత వేగంగా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎవరున్నారు? చాలా తక్కువ, లేరు. చాలా తక్కువ కాదు, లేరు. మధ్యలో ఒకసారి ప్రతిపక్ష నాయకుడుగా చేశాడు, అదొకటి. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటంటే ఈ దేశంలో అత్యంత శక్తివంతమైన జాతీయ పార్టీ అది. అంటే ఈ దేశాన్ని అత్యంత ఎక్కువ కాలం పాలించినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఇతను నామరూపాలు లేకుండా చేశాడు. ఎలా చేశాడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అతి ఎక్కువ కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు వచ్చే వరకు ఇంకా మనకు వేరే రూలింగ్ గవర్నమెంట్ ఏముండదు, కాంగ్రెస్ కాకుండా వేరే ఏముండదు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చెల్లాచెదురైపోయిన కాంగ్రెస్ పార్టీ 89కి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అది ఎంత బలమైన పార్టీ అంటే ఈవెన్ ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ గారు దాన్ని ఇంక ఫినిష్ చేసినాను అనుకున్నప్పటికీ 10 ఏళ్లలో మళ్ళీ రాజకీయాల్లోకి పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఆ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి వస్తుందని ఆశ ఎవరికీ లేదు. ఎలా ఓడిపోయింది ఆ పార్టీ? సర్పంచ్గా కూడా గెలవలేనటువంటి దుస్థితిలే ఓడిపోయింది ఆ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఒకప్పుడు రూల్ చేసిన పార్టీ అంటే మీరు అనొచ్చు కాంగ్రెస్ అంతా వైసీపీగా రూపాంతరం చెందింది అని. కానీ జాతీయ పార్టీలో నుంచి ప్రాంతీయ పార్టీలే కేడర్ లాగడం అనేది కూడా చిన్న విషయం కాదు కదా. పోనీ ఆయన ఎవరిని ఢీకొన్నాడు? సోనియా గాంధీ గారిని ఢీకొన్నాడు. సోనియా గాంధీ అంటే ఎవరు? ఈ దేశంలో ప్రధానమంత్రి రాష్ట్రపతి కంటే కూడా పవర్ఫుల్ ఉమెన్ ఆమె అప్పుడు. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది కాబట్టి. ఆమెతో ఎప్పుడు 2009లో రాజకీయాలకు వచ్చిన వెంటనే వితిన్ మంత్స్లో వాళ్ళ నాన్నగారు చనిపోతే ఈయన ఓదార్పు యాత్ర చేస్తానంటే ఆమె ఒప్పుకోకపోతే, లేదు నేను ఓదార్పు యాత్ర చేసే తీరాలా, లేదంటే నాకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు అని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఆయన సరే ఆయన జైలుకు వేశారు, కేసులు పెట్టారు. ఇవన్నీ మనం ఎన్ని తీసినా కూడా ఒక శక్తివంతమైన నాయకుడు అంటే మీరు వివాదాలు పక్కన పెట్టండి, పాలిటిక్స్లో సమకాలీన రాజకీయాల్లో అత్యంత తక్కువ కాలంలో ముఖ్యమంత్రి వరకు వచ్చి ఎంజీఆర్ ఎన్టీఆర్ కూడా ఇందిరాగాంధీని ఎదిరించారు. కానీ ఎలా ఎదిరించారంటే వాళ్ళకి అప్పటికీ ఒక 30 ఏళ్ల బ్యాక్గ్రౌండ్ ఉంది, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళకు ఉన్న విపరీతమైన ప్రజా ఆరాధన ఉంది. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఇందిరాగాంధీని ఎదిరించారు. ఎంజీఆర్ కూడా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఏం చేశారంటే ఆయనకు అప్పటికీ ఒక 30 ఏళ్ల చరిత్ర ఉంది. ఈయనకి ఏమీ లేదు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఒక పేరు తప్ప ఈయనకి ఏమీ లేదు. అంటే ముఖ్యమంత్రి కొడుకు అయినంత మాత్రాన ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి షైన్ అవుతారంటే ఎవరున్నారు? ఎన్ని పేర్లు చెప్పండి, పేర్లు చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమంత్రుల కొడుకులు ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు ఉన్నారు కదా. వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి స్థానం వరకు వచ్చారా? కనీసం పార్టీ పెట్టుకునే స్థానం వరకు, పార్టీ పెట్టుకుని గెలిపించే స్థాయి వరకు వచ్చారా? అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే పాలిటిక్స్లో ఆయనకు ఉన్నటువంటి పట్టుదల, ఆయనకు ఉన్నటువంటి ప్లానింగు, పార్టీ దీని పట్ల అంటే ఓదార్పు కానీ పాదయాత్ర కానీ ఇవన్నీ కూడా నిరంతరం జనంలో ఉండడం వల్ల ఆయన ముఖ్యమంత్రి వరకు చాలా సులభంగా రాజశేఖర రెడ్డి గారు వారసత్వం ఉండొచ్చు. వారసత్వం ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేసే శక్తి ఎంతమందికి ఉంటుంది? సొంత పార్టీ పెట్టుకునే శక్తి ఎంతమందికి ఉంటుంది? ఈయన ఇంత దూరం వచ్చేసి ముఖ్యమంత్రి వరకు వచ్చారు కాబట్టి ఆయన ఒక విలక్షణమైన నాయకుడు. ఎవరు ఒప్పుకోకపోయినా భారతదేశ రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో జగన్ ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు. సరే ఆయన పరిపాలన గురించి మాట్లాడదాం. ఆయన పరిపాలన అనగానే వీళ్ళు ఏదేదో ఆరోపణలు చేస్తారు కదా. పాజిటివ్ అంశాలు కూడా అనేకం ఉన్నాయి కదా. సరే ఈయన తన మీద వచ్చిన ఆరోపణలు తిప్పికొట్టలేకపోయాడు, తాను చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాడు. కారణాలు ఏమైతేనేమి అంటే ఆయన ఓటమికి ఆయన కేవలం అభివృద్ధి చేసి అన్నీ చేసి కూడా ఓడిపోయాడు. ఆయన ఓటమికి కారణాలు ఏమంటే అది వేరే చర్చ, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి 2019లో అధికారంలోకి వచ్చారు. ఆయన 19లో వచ్చిన వెంటనే ఏమొచ్చింది? ప్రపంచమంతా కూడా మహమ్మారి వచ్చింది, కరోనా వచ్చింది. ఈ కరోనా వల్ల ఏమిటంటే మొత్తం స్తంభించిపోయింది. అంటే మనుషులు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి, పనులు చేసుకోలేని పరిస్థితి, మొత్తం ఆర్థిక స్థితి అంతా కూడా గందరగోళమైంది 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు కూడా ఆయన పథకాల పేరుతో జనాలకి డబ్బు పంపు చేశాడు. జనాల్లోకి అన్ని వేల కోట్ల రూపాయల డబ్బు రాకపోతే జనం ఎలా అంటే ఆ డబ్బుతోనే బతికారు అన్నాను నేను. కానీ వీళ్ళకి ఆదాయం లేకపోగా ప్రభుత్వానికి జనానికి ఇచ్చిన పథకాలను కూడా ఈయన ఇస్తూ అది బ్యాలెన్స్ చేశాడు. ఆయన మీద ఎన్ని మీరు వివాదాలు ఏమొచ్చినా సరే ఆ 2 ఏళ్ళు కరోనాలో మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం అందరం ఫేస్ చేశాం. మనం అందరం కూడా ఇళ్లలో ఉండి వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంత అద్భుతంగా పనిచేసిందంటే మిమ్మల్ని కరోనా టెస్టుల కోసము, కరోనా వ్యాక్సిన్ల కోసము ప్రజల్ని వెంటపడి వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది వాలంటీర్ వ్యవస్థ. మీకు వాలంటీర్కి ఫోన్ చేసిన వెంటనే అమ్మా ఇట్లా డౌట్ ఉంది మాకు అనగానే వాళ్ళు వచ్చేసి ఇట్లా పలానా చోటికి రండి, పలానా చోట కరోనా టెస్టులు చేస్తున్నారని మనకు గైడ్ చేసే ఒక వ్యవస్థ ఉండింది. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఈ 2 గ్రామీణ ప్రజలకు మేలు చేశాయి. ఈ 2ని కూడా ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారు. అంటే ఒక సిస్టము ప్రజలకు మేలు చేస్తున్నప్పుడు అది ఎవరు ప్రవేశపెట్టారనేది మనకు అనవసరం. ఆ సిస్టమ్ ఇప్పుడు పోలీసుల్ని ఒక సిస్టమ్ పెట్టారు. పోలీసులు మీరు జగన్కు అనుకూలంగా పనిచేశారు పోలీసులని అప్పుడు ఆరోపణలు చేశారు. మరి పోలీస్ సిస్టమ్ని మీరు మార్చగలరా? పోలీసులు మార్చగలరు, బదిలీ చేయగలరు, సిస్టమ్ని తీసేయలేరు.
అట్లనే వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ అది కొనసాగించి దాన్ని మీరు వాళ్ళకంటే మెరుగ్గా కొనసాగించండి. ఆ పని చేయలేదు సరే, అది వేరే చర్చ. వాలంటీర్ అనేది ఈ రెండు చేసి, ఇంకోటి ఏమిటంటే పథకాలు కూడా గ్రామీణ ప్రజలకు ఏం కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి. విద్య కోసం ఈయన ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళకి అమ్మ ఒడి అనే ఒక పథకం పెట్టి డబ్బులు ఇచ్చాడు. దానివల్ల ఆ తల్లులకి ఒక మానసిక భరోసా వచ్చింది. అదేవిధంగా ఏమిటి వైద్యము అంటే ఈయన పెట్టినవన్నీ సక్సెస్ అయ్యి ఉంటే, సక్సెస్ఫుల్గా నడిచి ఉంటే వేరే ఉండేది. ఎందుకంటే ఫ్యామిలీ క్లినిక్, పల్లెల్లో డాక్టర్ అనేది చాలా మంచి సిస్టమ్. అది 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 పనిచేయడంలో ఏమైనా లోపాలు ఉండొచ్చు కానీ సిస్టమ్ మంచిది అది. అదేవిధంగా ఆయన ఏం చేశాడు, చాలా పనులు అంటే చాలా పథకాల్లో డబ్బులు అంటే పథకాలను డబ్బులు పంచడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా లేదనేది పక్కన పెడితే ప్రజలకు ఇంక ప్రభుత్వం ఏం చేస్తుంది, పథకాలే లేవనుకుందాం. పథకాలే లేకపోతే పేద ప్రజలకు ఇంక ప్రభుత్వం ఏం చేయాలి? డబ్బున్న వాళ్ళకైతే వేల కోట్లు బ్యాంకులు ఎగేసిపోయినా ఎవరు పట్టించుకోరు, వేల కోట్లు కుంభకోణాలు జరిగినా ఎవరు పట్టించుకోరు. ఒక పేదవాడికి ఏం కావాలి, వాడికి ఇల్లు కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి. ఆ దిశగా జగన్ ప్రభుత్వం కరెక్ట్గానే పనిచేసింది. అంటే మరి ఆ ప్రభుత్వంలో లోపాలే లేవంటే ఉన్నాయి. లోపాలు లేకుండా కాదు, వాళ్ళు ఓడిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి. కానీ ఆయన చేసిన మంచి పనుల గురించి, ఆయన పుట్టినరోజు కాబట్టి చేసిన మంచి పనుల గురించి మాట్లాడితే, నాడు నేడు అనేది ఒక అద్భుతమైన పథకం. అంటే స్కూళ్ళు పరమ అధ్వాన స్థితిలో ఉన్నాయి, పిల్లలు అధ్వానమైన స్థితిలో ఉన్నారు అని ఆ స్కూళ్లను మెరుగుపరచడం అనేది అద్భుతమైన అదొక ఇది ప్రణాళిక. అది కరెక్ట్గా అన్నీ జరిగి ఉంటే 5 ఏళ్ళు స్కూళ్ళు రూపురేఖలు, ఇప్పటికే చాలా స్కూళ్ళు రూపురేఖలు మారిపోయినాయి, మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఇంగ్లీష్ మీడియం అనేది ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఒకదాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేసి వదిలాడు. పిల్లలు ఇంగ్లీష్లో పోటీ పడకపోతే భవిష్యత్తులో వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావు. వీళ్ళందరూ కూడా హై స్కూల్లోనూ ఇంటర్మీడియట్లోనూ డ్రాప్ అయిపోయి ఏ ఆటోలు తోలుకుంటానో ఇంకో చిన్న అంటే అవి ఏమి పనికిమాల ఉద్యోగాలు అని అన్నాం. కానీ పేద పిల్లలు ఎప్పుడు డబ్బున్న వాళ్ళ పిల్లలే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంకా పెద్ద పెద్ద పోస్టుల్లోకి వెళ్తారే తప్ప పేదవాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఇక వెళ్ళలేరు అనేసి ఆయన ఇంగ్లీష్ మీడియం అనే దాన్ని ఒకటి వదిలాడు. దాని మీద విమర్శలు ఎన్ని వచ్చినప్పటికీ ఈరోజు అది అనివార్యంగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. అట్లా చాలా విషయాల్లో పాలన విషయంలో ఆయన కొన్ని మంచి పనులు చేశాడు. చేసినప్పటికీ కూడా ఎందుకు ఓడిపోయాడంటే ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ పెట్టాడు చంద్రబాబు నాయుడు, అదే పెనుగొండలో ఓడిపోయాడా లేదా 19లో? మరి కియా ఫ్యాక్టరీ వల్ల పెనుగొండ ప్రజల రూపురేఖల ఆర్థిక పరిస్థితి చాలా మారిపోయింది, మనం కళ్ళతో చూడొచ్చు. ఈయన ఉద్దానంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టారు, ఈయన ఓడిపోయాడు జగన్. అంటే ఓడిపోవడానికి వేరే కారణాలు ఉంటాయి. మరి ఉద్దానంలో అంత వర్క్ చేసినా కూడా ఆ ఏరియాలో ఎందుకు తెలుగుదేశం గెలిచింది? కాబట్టి జగన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆయన ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉంది. ప్రజల్లో ఆయన వెళితే అంటే ఆయన తప్పులు సంస్కరించుకోవాలి. తప్పులు చేయలేదని కాదు, ఆత్మవిమర్శ అంటారే, తప్పులు సంస్కరించుకుంటూ ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళితే, మళ్ళీ ప్రజల్లోనే ఉంటే ఆయనకి ఎప్పటికీ భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు ఏముంది, ఈరోజు ఎంతమంది ఓడిపోలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఓడిపోలేదు? ఎన్టీ రామారావు గారే ఓడిపోయారు. కల్వకుర్తిలో అంత పెద్ద సీనియర్ నటుడు, అంత పెద్ద అంటే ఒక తెలుగుదేశం పార్టీ పెట్టి ఇందిరాగాంధీని ఎదుర్కొని ఫినిష్ చేసేసినటువంటి ఎన్టీ రామారావు గారే 89లో కల్వకుర్తిలో ఓడిపోయారు. అట్లా మనం ఎన్ని ఉదాహరణలైనా చెప్పొచ్చు. ఓటమి గెలుపు అనేది ప్రజాస్వామ్యంలో చాలా మామూలు ప్రక్రియ. ఓడిపోయినంత మాత్రాన పార్టీలో నుంచి నాయకులు వెళ్ళిపోయిన పార్టీలోంచి నాయకులు పోతారు. ఎందుకు పోరు? అవసరాల కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఉండాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. రాజకీయాలు అంటే అవసరము, అవకాశము ఇవన్నీ కలిస్తేనే కదా రాజకీయము. అందరూ కూడా పార్టీకి హోల్ హార్టెడ్గా పనిచేయాలని ఎందుకు వస్తారు? రారు కదా, ఎక్కడ రారు. కాబట్టి అవన్నీ మామూలే. రాజకీయ పార్టీల్లో ఈ గొడవలు, గోలలు, ఇవి జంపింగ్స్ ఇవన్నీ మామూలే. ఇవన్నీ కాదు. కానీ ఆయన తన 5 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి ఏం జరిగింది అనే దాన్ని, తను చేసిన మంచిని ఎందుకు చెప్పుకోలేకపోయాడు అనే దాన్ని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతూ వచ్చాయని ఆత్మవిమర్శ చేసుకుంటే ఆయనకి ఎప్పటికీ భవిష్యత్తు ఉంటుంది. ఆయనకి వీళ్ళు అనుకోవచ్చు అయిపోయింది ఇంక జగన్ పని అయిపోయింది, జగన్ పని అయిపోదు. జగన్ పని అయిపోయేవాడైతే 10 ఏళ్లలో ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? ఇంపాసిబుల్ అది. ఎంతమంది నాయకులు ఉన్నారు చెప్పండి? ప్రతి నాయకుడు కూడా ఏదో ఒక రకంగా పార్టీల్లో పనిచేసి బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళే కదా. చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ రాజకీయాల నుంచి వచ్చారు ఆయన ఎమ్మెల్యేగా. రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడ గుల్బర్గాలో ఉన్నప్పుడు ఆయన స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు. ఆయన పాలిటిక్స్ తెలుసు. పాలిటిక్స్తో ఏమీ సంబంధం లేకుండా పొలిటికల్ కుటుంబంలో మాత్రమే పుట్టి 10 ఏళ్లలో ముఖ్యమంత్రి అయ్యి పార్టీ పెట్టి జాతీయ పార్టీని మట్టి గరిపించేసి అప్పటికి ఎంతో సీనియర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంతమందిని ఢీకొని
పట్టుకొని నిలబడ్డాడు కదా ఆయన. మరి అవన్నీ ప్లస్ పాయింట్, అవన్నీ మంచి లక్షణాలా కదా? అవన్నీ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలే కదా? నెగిటివిటీ అంటే నెగిటివిటీ చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన లాంటి పిక్యులియర్ రాజకీయ నాయకుడు సమకాలీన భారతదేశ పొలిటికల్ వింగ్లో లేడు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఓకే. సో ఇంకా ముందు ముందు కూడా ఆ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో కానీ లేకపోతే తిరిగి పార్టీని నిలబెట్టడంలో కానీ ఆయన ఇంకా అడుగులు బాగా ముందుకు వేయాలని నిరంతరం ప్రజల్లో ఉండడం ఒక్కటే ఏ నాయకుడికైనా ఔషధం అంటారే, మెడిసిన్. ప్రజల్లో నిరంతరం ఉండేవాళ్ళు ప్రజలకు దూరం కాకుండా ఉంటారు. ప్రజలకు దూరం అయిపోతే ప్రజలు మనకు దూరం అయిపోతారు. సింపుల్ లాజిక్ పాలిటిక్స్లో. దీన్ని పాటిస్తే వేరే ఉంటాయి రిజల్ట్స్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.